సమస్య యూత్కి పిల్లలకి ఉందండి. అదేంటంటే ఎప్పటికెప్పుడు కొత్త కొత్త వస్తువుల్ని వాడకపోవడం అనేది అవమానంగా భావించే రోజులలో పిల్లలు ఉన్నారు. అంటే ఫోను కొత్తది రాగానే వెంటనే పాత ఫోన్ని వదిలేసి కొత్త ఫోన్ని కొనుక్కోవాలి. అలాగే కారు బాగుందనుకోండి, రన్నింగ్ కండిషన్లో ఉన్నా చాలా బాగా పనిచేస్తున్నా కొత్త కార్ని కొనాల్సిందే. అలాగే బ్రాండెడ్ దుస్తుల్ని ఎంత ఖరీదైనా అవే వాడాలి. బ్రాండెడ్ షూస్కి అయితే మరొక విషయం అండి, అది వాడకపోతే తన కెరీరు తన జీవితం పోయినట్టుగా భావిస్తారు. అదే చదువు విషయంలో మాత్రం కొత్త పోకడలను నేర్చుకోవడానికి మాత్రం వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివినా సాఫ్ట్వేర్లో పనిచేసిన ఏమాత్రం ఉద్యోగ భయం ఉండనే ఉంటోంది. అంటే ఉద్యోగానికి భద్రత లేదు. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి, ఏఐ మీద పట్టు సాధించాలి, కోడింగ్ అనేది మనం నేర్చుకోవాలి. లేకపోతే కొత్తది లేకపోతే, నీలో ప్రతిభ లేకపోతే ఉద్యోగాలు దొరకడం కష్టం. మరి ఇలాంటి పరిస్థితులలో మనం ఏం చెయ్యాలి, ఎలా నేర్పాలి అంటే ఊరికే మార్పు చేసుకుంటూ పోతేనే అది ఒక అభివృద్ధి, మనం సంఘంలో స్టేటస్తో ఉన్నాము అని అనుకోవడం అవివేకం అని పిల్లలకి చెప్పాలి. అలాగే చిన్నప్పటి నుంచి పిల్లలకి రీయూజ్ చేయడం అనేది ఎంత ముఖ్యమో ఎంత మంచిదో మనం నిత్యం ఆచరించి చూపించాలి. అంటే సోఫాలు మార్చడం, అలాగే టెలివిజన్లు మార్చడం, కార్లు మారుస్తూ ఉండడం, కొత్త కొత్త వాటి కోసం అర్రులు చేస్తూ ఉండడం, బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవడానికి మన డబ్బులన్నీ ఖర్చు పెట్టడం, ఇలాంటివన్నీ మనమే చేస్తూ ఉంటే పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? అలాగే పాత పద్ధతిలో ఉన్న మన ఫుడ్ విషయం కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం కనుక మన భారతదేశంలో మన ఇళ్లలో తింటున్న తిండి మాత్రమే గొప్పది అని ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు ఒప్పుకుంటున్న తరుణంలో మనం ముందుగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మన ఆహారం, అలాగే మన అలవాట్లు, తొందరగా నిద్రపోవడం, తొందరగా నిద్ర లేవడం, దీనివల్ల జ్ఞాపక శక్తి, బ్యాలెన్స్ ఉండడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అనేవి అన్నీ కూడా తొందరగా మనకు వస్తాయి అన్న విషయాన్ని మనం పదే పదే చెప్పడం వల్ల పిల్లల్లో జాగరూకత అనేది పెరుగుతుంది. ఒక్క విషయం అండి, ఎప్పటికప్పుడు మన పిల్లలు అభివృద్ధిని సాధించి యుఎస్ లాంటి కంట్రీస్లో టాప్ పొజిషన్స్లో ఉన్నప్పుడు గర్వపడడం అనేది తల్లిదండ్రులుగా మన విధి. అలాంటి గర్వాన్ని పొందడానికి ప్రతి తల్లి తండ్రి ఆలోచించాలి. అలాగే మన దేశాన్ని అభివృద్ధి పదంలో పరిగెట్టించడానికి మన భవితను సిద్ధం చేయాలి. మీరేమంటారు?